ఎంత స్ట్రెంగ్త్? 79 సార్. పలావ్ రైస్ అమ్మా, ఆలు కుర్మా చేశారా? బాగా గుమగుమ వాసన వస్తా ఉంది. గంజి వంచకూడదండి చెప్పారా? చెప్పానండి. రైస్ క్వాలిటీ అందులో విటమిన్స్ అంతకుముందు కూడా వంచకూడదమ్మా, ఎప్పుడు వంచకూడదు. గంజి ఎప్పుడు వంచొద్దండి. అంటే సరి పోసుకొని ఉడకబెట్టాలి. మీ స్టాక్ రూమ్ ఇక్కడ మీ రూమేనా? అన్ని స్టాక్ అంత రోజు రాస్తున్నారండి ఏ రోజు భోజనం చేస్తున్నారా ఇక్కడ? బాగుంటుంది అన్నం. ఎగ్స్ ఇస్తున్నారా రోజు? చిక్కీ ఎన్ని చిక్కీలు వస్తాయి వారానికి? 3 ఎగ్స్. సాటర్డే ఏమిస్తారు? ఎగ్ బదులు ఏమిస్తారు? పరమాణం స్వీట్. అందరికి ఇష్టమేనా? ఈరోజు చాలా బాగుంది వెజిటబుల్ పలావ్. అదేనండి, టౌన్లో ఎవరు తెచ్చుకోవడం లేదంటే గ్రేటే. వంట బాగున్నట్టే. అదేనండి. స్టాక్ చూడ ఏం స్టాక్. రాగి మాల్ట్ తాగుతున్నారంతా? బాగుందా రాగి మాల్ట్? తాగాలి రోజు, ఖచ్చితంగా తాగాలి అందరూ. ఎగ్స్ అందరు బాగుంటాయా? బాగా తింటున్నారా? పడేస్తున్నారా ఏమన్నా? అందులో ఎల్లో ఉంటుంది, అది కూడా తినాలి. అది తింటేనే మంచిది ఆరోగ్యం. ఓకేనా? రోజు బాగా స్కూల్కి రావాలి, బాగా తినాలి, బాగా చదువుకోవాలి, బాగా ఆడుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. 9:30 అట్టలు ఎగ్స్ అంటే 280. 280. ఒకటి రెండు అదేం కాదు మేడం. అవునా? ఎందుకు మీరు డ్యామేజ్ లో రాసుకోండి అమ్మా. పర్లేదులేండి. మీరు స్టాక్ లో రాసుకోవాలా, డ్యామేజ్ రాయండి, ఏం ప్రాబ్లం లేదు. మీ స్టాక్ బుక్ లో డ్యామేజ్ ఇన్ని ఎగ్స్ అని రాయండి. ఎప్పుడైనా పాడైపోతాయి అవి కూడా రాయండి. రైస్ సరిపోయిందా? అన్ని మీరే రాసుకుంటారా మేడం? హెచ్ఎం గారు మీరు బాగా చేస్తున్నారు. లేదండి, బుక్స్ అన్ని మెయింటైన్ చేయడం ఇదంతా చాలా మంది చేయరు. రైస్ అవును, గుడ్ గుడ్. అవి మామూలుగా ఈ నూనె కానీ ఏమి పామ్ ఆయిల్ కానీ అలాంటివి ఏమి వాడరు సార్. రోజు ఫ్రీడమ్. ఇక్కడ షాప్ లోనే తెచ్చుకుంటారు, ఇక్కడే వండేస్తారండి. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? రోజు అబ్జర్వ్ చేస్తుంటారా? సరిపోయినాయి. మీ స్టాక్ అంతా బాగా కరెక్ట్ సరిపోయింది, బాగా చేస్తున్నారు. మీకు కంగ్రాట్స్. ఎంఈఓ గారు బాగా చేస్తున్నారు. మంచిగా చేయండి పిల్లలకు. విద్యాకాంక్ష చైర్మన్ మీరు కూడా వస్తుంటారా? అవునా? ఓకే, మంచిది. పిల్లల భవిష్యత్తు కదా. మీకు చిన్న సన్మానం. ఆల్ ది బెస్ట్. టీచర్ కెరీర్ లో మర్చిపోలేను సార్. థాంక్యూ సార్. నమస్తే అమ్మా. అయిపోయిందా వంట? ఇది వంట వాళ్ళు ఎక్కడ పెట్టారా? అదండి అక్కడికి వెళ్తా. ఇద్దరా? బాగానే చేస్తారా వంట? 100 మందికి ఇది ఈ క్వాంటిటీ సరిపోతుంది? 100 మందికి అది ఓకే. ఇది 100 మందికి సరిపోయిద్దా? 100 మందికి సరిపోదు ఈ క్వాంటిటీ. ఎక్కడ మీ స్టాక్ అంతా ఎక్కడ ఉందండి? స్టాక్ ఎక్కడుంది? కొంచెం మెతుకుందండి. నీళ్లు పోయాలి కదా. అన్నం కొంచెం బియ్యం ఉన్నాయి.
నీళ్లు పోయాల కొంచెం మీరు. అట్లుంటే ఎట్లా తింటే కడుపు నొప్పి వస్తుంది పిల్లలకు. ఇంత మంచి బియ్యం ఇస్తా ఉంది ప్రభుత్వం. బియ్యం ఉంది, నువ్వు తిను తెలుస్తుంది. ఎట్లా చెప్పు, మంచిగా చేయాలా. కూర కూడా తక్కువ ఉంది కొంచెం, 7.5 గ్రాము కూరగాయలు వేయాలండి. 100 మంది కంటే దాదాపు 7.5 కిలో కూరగాయలు రావాలి. బాగున్నారా? కూర్చో. ఏ క్లాస్ నువ్వు? థర్డా? మీరు 5థా? రోజు భోంచేస్తారా ఇక్కడ? బాగుంటుంది అన్నం? డైలీ ఎగ్ ఇస్తున్నారా? డైలీ చిక్కీ ఇస్తున్నారా? డైలీ రాగి మాల్ట్ ఇస్తున్నారా? ఎక్కడ అన్నిటికీ ఎస్ తప్ప నో లేదా? డైలీ ఇస్తారా? ఎగ్ శనివారం ఇవ్వరు, చిక్కీ రోజు మార్చి రోజు విడిచి రోజు ఇస్తారు. మీరు అన్నిటికీ ఎస్ అంటున్నారు. అది తప్ప వేరే తెలియదా? నో సార్ మాకు 3 టైమ్స్ ఇచ్చేది అని చెప్పాలి. ఓకే, 5th క్లాస్ కదా మీరు కదా. రోజు రాగి మాల్ట్ ఇస్తున్నారంటే లేదు సార్ డే బై డే ఇస్తారు, రోజు మార్చి రోజు ఇస్తారు, రోజు ఇవ్వరు అని చెప్పాలి. అన్నిటికీ ఎస్ఆర్ అంటే అర్థమైందా? ఎంత స్ట్రెంగ్త్? 79 సార్. పలావ్ రైస్ అమ్మా, అవును సార్. ఆలు కుర్మా చేశారా? బాగా గుమగుమ వాసన వస్తా ఉంది. గంజి వంచకూడదండి చెప్పారా? చెప్పానండి. రైస్ క్వాలిటీ అందులో విటమిన్స్ అంతకుముందు కూడా వంచకూడదమ్మా, ఎప్పుడు వంచకూడదు. గంజి ఎప్పుడు వంచద్దండి. అంటే సరి పోసుకొని ఉడకబెట్టాలి. మీ స్టాక్ రూమ్ ఇక్కడ మీ రూమేనా? అన్ని స్టాక్ అంత రోజు రాస్తున్నారండి. ఏ రోజు భోంచేస్తున్నారా ఇక్కడ? బాగుంటుంది అన్నం? ఎగ్స్ ఇస్తున్నారా రోజు? చిక్కీ ఎన్ని చిక్కీలు వస్తాయి వారానికి? 3 ఎగ్స్. సాటర్డే ఏమిస్తారు? ఎగ్ బదులు ఏమిస్తారు? పరమాణం స్వీట్. అందరికి ఇష్టమేనా? ఈరోజు చాలా బాగుంది వెజిటబుల్ పలావ్. అదేనండి, టౌన్లో ఎవరు తెచ్చుకోవడం లేదంటే గ్రేటే. వంట బాగున్నట్టే. అదేనండి. స్టాక్ స్టాక్ రాగి మాల్ట్ తాగుతున్నారంతా? బాగుందా రాగి మాల్ట్? తాగాలి రోజు, ఖచ్చితంగా తాగాలి అందరూ. ఎగ్స్ అందరు బాగుంటాయా? బాగా తింటున్నారా? పడేస్తున్నారా ఏమన్నా? అందులో ఎల్లో ఉంటుంది, అది కూడా తినాలి. అది తింటేనే మంచిది ఆరోగ్యం. ఓకేనా? రోజు బాగా స్కూల్కి రావాలి, బాగా తినాలి, బాగా చదువుకోవాలి, బాగా ఆడుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. 9.5 అట్టలు ఎగ్స్ అంటే 280. అంటే సార్ ఒక్కొక్కసారి మా దగ్గర 1, 2 అదేం కాదు మేడం. చేయాల్సి వస్తుందండి. అవునా? ఎందుకు? మీరు డ్యామేజ్ లో రాసుకోండి అమ్మా. అవును, కానీ ఈ లోపు మనకి స్టాక్ లో పని అవ్వాలి, ఇదంతా చేయమండి. ఇక్కడే కదా ఒక డజన్. పర్లేదులేండి. మీరు స్టాక్ లో రాసుకోవాలా డ్యామేజ్ రాయండి, ఏం ప్రాబ్లం లేదు. మీ స్టాక్ బుక్ లో డ్యామేజ్ ఇన్ని ఎగ్స్ అని రాయండి. ఎప్పుడైనా పాడైపోతాయి అవి కూడా రాయండి. రైస్ సరిపోయిందా? అన్ని మీరే రాసుకుంటారా మేడం? హెచ్ఎం గారు మీరు బాగా చేస్తున్నారు. లేదండి, బుక్స్ అన్ని మెయింటైన్ చేయడం ఇదంతా చాలా మంది చేయరు. రైస్ అవును, గుడ్. మామూలుగా ఈ నూనె కానీ ఏమి పామ్ ఆయిల్ కానీ అలాంటివి ఏమి వాడడం సార్. రోజు ఫ్రీడమ్. ఇక్కడ షాప్ లోనే తెచ్చుకుంటారు, ఇక్కడే వండేస్తారండి. మీ దగ్గర అబ్జర్వ్ చేస్తా ఉంటారా? రోజు అబ్జర్వ్ చేస్తుంటారా? సరిపోయినాయి. మీ స్టాక్ అంతా బాగా కరెక్ట్ సరిపోయింది, బాగా చేస్తున్నారు. మీకు కంగ్రాట్స్. ఎంఈఓ గారు బాగా చేస్తున్నారు. మంచిగా చేయండి పిల్లలకు. విద్యాకాంక్ష చైర్మన్ మీరు కూడా వస్తుంటారా? అవునా?
ఓకే మంచిది, పిల్లల భవిష్యత్తు కదా. మాకు వచ్చినందుకు ఇన్నాళ్ళకి మీరు బాగుందన్నందుకు మేము కూడా చాలా హ్యాపీ సార్. థ్యాంక్ మీకు వచ్చిన సన్మానం. ఆల్ ది బెస్ట్. యూ సార్. థ్యాంక్ యూ సార్. నా టీచర్ కెరీర్ లో All the ఇది best. మర్చిపోలేను సార్. ఇక్కడ థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. అయిపోయిందా వంట? ఇది వంట వాళ్ళు ఎక్కడ పెట్టారా? అదండి అక్కడికి వెళ్దాం. ఇద్దరా బాగానే చేస్తారా వంట? అది 100 మందికి ఇది ఈ క్వాంటిటీ సరిపోతుంది 100 మందికి? అంటే ఇవాళ పలావులు అది ఓకే. ఇది 100 మందికి సరిపోయిద్దా? 100 మందికి సరిపోదు ఈ క్వాంటిటీ. ఎక్కడ మీ స్టాక్ అంతా ఎక్కడ ఉందండి? స్టాక్ ఎక్కడుంది? కొంచెం మెతుకుందండి. నీళ్లు పోయాలి కదా. అన్నం కొంచెం బియ్యం ఉన్నాయి, నీళ్లు పోయాలి కొంచెం. మీరు అట్లుంటే ఎట్లా తింటే కడుపు నొప్పి వస్తుంది పిల్లలకు. ఇంత మంచి బియ్యం ఇస్తా ఉంది ప్రభుత్వం. బియ్యం ఉంది, నువ్వు తిను తెలుస్తుంది. ఎట్లా చెప్పు? మంచిగా చేయాలా. కూర కూడా తక్కువ ఉంది కొంచెం. 7.5 గ్రాము కూరగాయలు వేయాలండి. 100 మంది కంటే దాదాపు 7.5 కిలో కూరగాయలు రావాలి. బాగున్నారా? చూడు కూర్చో. ఏ క్లాస్ నువ్వు? థర్డా? మీరు 5థా? రోజు భోంచేస్తారా ఇక్కడ? బాగుంటుంది అన్నం? డైలీ ఎగ్ ఇస్తున్నారా? డైలీ చిక్కీ ఇస్తున్నారా? డైలీ రాగి మాల్ట్ ఇస్తున్నారా? ఎక్కడ అన్నిటికీ ఎస్ తప్ప నో లేదా? డైలీ ఇస్తారా? ఎగ్ శనివారం ఇవ్వరు, చిక్కీ రోజు మార్చి రోజు విడిచి రోజు ఇస్తారు. మీరు అన్నిటికీ ఎస్ అంటున్నారు. అది తప్ప వేరే తెలియదా? నో సార్ మాకు 3 టైమ్స్ ఇచ్చేది అని చెప్పాలి. ఓకే 5th క్లాస్ కదా మీరు కదా. రోజు రాగి మాల్ట్ ఇస్తున్నారంటే లేదు సార్ డే బై డే ఇస్తారు, రోజు మార్చి రోజు ఇస్తారు, రోజు ఇవ్వరు అని చెప్పాలి. అన్నిటికీ ఎస్ సార్ అంటే అర్థమైందా?